హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది గురువారం నైట్ తీసిన వీడియో, అలాగే శుక్రవారం పొద్దున్నే తీసిన వీడియో కూడా ఉంటుందండి. ఏమైనా పండగలు, పూజలు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకునేటప్పుడు ఇలా పని మొత్తం నైటే చేసుకుంటామండి మేము. అందరం కలిసి చేసుకుంటాము. నేను ఒక్కదాన్నే అయితే చెయ్యనండి. నాకు మా పిల్లలు, మా ఆయన అందరూ హెల్ప్ చేస్తారన్నమాట. ఈ పని నేను ఒక్కదాన్నే అయితే చెయ్యలేదు. అలాగే వంటగది నేను క్లీన్ చేసుకుంటూ ఉంటే బండలన్నీ తుడుచుకుని ఊడ్చేసి శుభ్రంగా మా ఆయన అయితే క్లీన్ చేశారండి. రమ్య అయితే గిన్నెలన్నీ రుద్దేసింది. ఇంకా ప్రవీణ్ అంటారా, వాడు చెయ్యాలి అనుకుంటే చేస్తాడనమాట. మేమందరం కలిసి ఈ పనులన్నీ చేసేసరికి నైట్ 11:30 అయ్యిందండి. అప్పుడు తిని పడుకున్నాము. ప్రవీణ్ అప్పుడే నిద్రపోతున్నాడు కూడా. చుట్టూ బయట కూడా ఊడ్చి పెట్టేసుకుందాం కదా అని బయట కూడా క్లీన్గా ఊడ్చేసి అయితే పెట్టేశానండి. కానీ నేను ఊడ్చి లోపలికి వచ్చే టైంలో వర్షం అయితే స్టార్ట్ అయిందన్నమాట. ఇంకా చివరికి గిన్నెలతో పాటు పూజ సామాన్లు కూడా ఇలా క్లీన్ చేసి అయితే పెట్టేసింది రమ్య తల్లి. ఇంక పొద్దుటే రమ్యకి క్యారేజీ వండి పంపించాలండి. ఈయనకి పని ఉందంట, క్యారేజీ తీసుకెళ్ళడానికి అవ్వదు, రమ్యతో పాటే క్యారేజీ పంపించేసే నువ్వని వార్నింగ్ అయితే ఇచ్చారన్నమాట. ఇంకా రమ్య క్యారేజీ తీసుకెళ్ళాలంటే ఈయనకి ఎంత పని ఉన్నా ఆపుకోవాల్సి వస్తుందండి. అందుకే బంగాళదుంపలు తీసుకురమ్మని కూర అయితే చేశాను. రమ్యకి బంగాళదుంప అంటే ఇష్టంగా తినిద్దని. చాలా రోజులైంది ఈ బంగాళదుంప ఇలా కూర చేసి. అందుకే ఈ కూర అయితే మసాలా పెట్టి చేశానండి. ఇంకా పిల్లల క్యారేజీలు కూడా శుభ్రంగా కడిగి తుడిచేసి ఒక ట్రబ్లో వేసి అయితే పెట్టుకున్నాను, పొద్దున్నే హడావుడి అవ్వకుండా. ఎందుకంటే 6 క్యారేజీ అయిపోవాలండి. అలాగే పూజ కూడా అయిపోవాలి 6కి. ఇంకా అందుకని ఈ పనులన్నీ నైటే చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పొద్దుట లెగవగానే రైస్ ఒకటి పెట్టేసి టిఫిన్ వేసి రమ్యని అయితే స్కూల్కి పంపిద్దామని ఇంకా కడిగిన గిన్నెలన్నీ ఇలా అయితే సదిరి పెట్టేసుకున్నామండి. గిన్నెలు కడిగినా ఎంత క్లీన్ చేసినా ఎక్కడో చోట 1-2 గిన్నెలు కనబడుతూనే ఉంటాయండి. నాకైతే మీకు ఇలాగే ఉంటుందా? కామెంట్ చేయండి. నాకైతే కడిగిన తర్వాత ఏదో 1-2 గిన్నెలు అయితే సింక్లో పడాల్సిందే. ఈ సింక్లో గిన్నెలు కడగకూడదు అనుకుంటానండి, కానీ తప్పట్లేదు. గిన్నెలు బయట కడిగితేనే శుభ్రంగా ఉంటుందండి ఇల్లంతా. సింక్లో కడిగితే అస్సలు బాగుండదు అన్నమాట. చిరాకు అయిపోయిద్ది. ఇంకా ఇది శుక్రవారం పొద్దుటే అండి. 3:30కో 4కో లెగిసారండి వీళ్ళు. నేను టైం కూడా సరిగా చూసుకోలేదు. ముగ్గు పెట్టడం 4కే పెట్టేశానండి. వీడియో తీయడం మాత్రం లేట్గా తీసామన్నమాట. అందుకే మీకు వెలుతురు అనేది కనిపిస్తుంది. బాగా చీకటిగా ఉన్నప్పుడు అయితే నేను ముగ్గు వేశాను. లైట్లు వేసుకున్నాం కాబట్టి ఇలా కనబడుతుందండి. కానీ చాలా చీకటిగా ఉంది. అది వర్షం పడుతుంది కదా. నేను బయట నీళ్లు కూడా జల్లలేదండి, వర్షం పడిన నీళ్ళే అవి. అగో చూడండి, రమ్య అయితే లెగవగానే వంటగది క్లీన్ చేసుకుని గదిలు ఊడ్చుకుని దోశలకి రెడీ చేసుకున్న తర్వాతే నేను బయటికి వెళ్ళి ముగ్గు వేసాను అనమాట. ఇంకా ఊడ్చేసి వచ్చాను నేను. ఇంకా రమ్య అయితే వంట పని చూసుకుంటుంది. ఎక్కడ వంట అవ్వదు, మళ్ళీ వాళ్ళ నాన్న తిడతారని ఫస్ట్ అయితే మేము టీ తాగాలి కదండి, అందుకని టీ అయితే పెట్టేస్తుంది. పక్కన బియ్యం కడిగి పెట్టుకుంది. దోసపిండిలో ఉప్పేసి కలిపి పెట్టుకుందండి. అలాగే రాత్రి కూర స్మెల్ వచ్చిందా ఏంటని అనుమానం అన్నమాట రమ్యకి. అందుకే స్మెల్ చూసుకుని పక్కన పెట్టుకుంటుంది. ఇంక ఇప్పుడైతే టీ పెట్టేస్తుంది రమ్య తల్లి. ఇంకా ప్రవీణ్ అయితే ఇంకా లెగవలేదు, వాళ్ళ నాన్న అయితే లేపుతున్నారండి. ఎందుకంటే రమ్యతో పాటే ఈయన పనికి వెళ్ళాలన్నమాట. అందుకని అందరూ పొద్దుటే లెగవాలి, పూజ చేసుకుని అందరూ ఎవరి పనికి వాళ్ళు వెళ్దామని రాత్రే డిసైడ్ అయిపోయారన్నమాట వీళ్ళందరూ. అందరూ ఒకే మాట మీద ఉండి ఆ మాటనే పాటిస్తూ ఇలా కలిసిమెలిసి పని చేసుకుంటూ అన్నిటిలోని హెల్ప్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. మాకైతే పని ఒక్కల మీదే వదిలేయాలి అని అయితే ఎవ్వరం అనుకోమండి. మేము మా పని ఒకరికి బరువు అవ్వకూడదు అనుకుంటాము. నేను ఎలా అనుకుంటానో మా ఇంట్లో అందరూ అలాగే అనుకుంటారండి. ఇంకా మేము నలుగురమే కదా ఇంట్లో ఉండేది. మాకు మేమే పని చేసుకున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా ఏదైనా మాకు మేమేనండి. ఇంటి పక్కల వాళ్ళని కాసేపు రావడం కూర్చోవడం ఏమి ఉండదండి. ఎవరైనా మా చుట్టాలు వస్తేనే కూర్చొని వెళ్తారన్నమాట. ఈ చుట్టుపక్కల ఇల్లు ఏమీ లేదు. అది కాక ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారండి. ఎవరింట్లో గోల వాళ్ళది మాట. అలా ఉంటారన్నమాట. ఇంకా రమ్య అయితే టీ పెట్టేసిందండి. ఇంకా దోశలు వేసుకుంటుంది. ఫస్ట్ మాకు టీ అయితే పడాలి. టీ తాగకుండా చాలా పనులు అయితే చేసేసాం ఇవాళ. అయితే ఈ టీ అలవాటు చాలా దారుణంగా ఉంటుందండి. ఎందుకంటే మా నాయనమ్మకి గేదెలు ఉండేయన్నమాట. మాకు చిన్నప్పటి నుంచి కూడా టీ అంటే అలవాటండి. మేము పాలు అమ్మేవాళ్ళం కదా, మా నాన్నమ్మ గారు పాలు పోసిస్తే మేము అందరికి ఇచ్చి వచ్చేవాళ్ళం.
అలా నానమ్మ పొద్దున్నే టీ పెట్టి పాసి మొక్కని అందరికీ ఒక గ్లాస్ టీ అయితే వేసేది. అలాగే మా పిల్లలకు కూడా అలవాటైపోయిందండి. చాలామంది పిల్లలకి టీ ఏంటి అంటారు. టీ తాగడం వల్ల మా పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. ఆ టీ తాగకపోతేనే తలకాయ నొప్పి వస్తుందన్నమాట. అందుకే టీ బాగా అలవాటు మాకు. అది బయట ప్యాకెట్లు పాలు అలా టీ అయితే తాగరండి. గేదె పాలు అయితేనే టీ తాగుతారు. ఎందుకంటే ప్యాకెట్ పాలు అంతగా తాగబుద్ధి అవ్వదు. మాకు చిన్నప్పటి నుంచి గేదె పాలు అలవాటయ్యి ఎక్కువ ఈ పాలేనండి. ఎప్పుడైనా కాదు కూడదు అనుకుంటే ప్యాకెట్ అయితే తీసుకొచ్చి టీ పెట్టుకుంటాము. ఇంకా రమ్య అయితే అన్నం గడిగి పెట్టింది కదా, అన్నం అయితే ఉడుకుతూ ఉందండి. ఇంకా ఒక పక్కన చట్నీ అయితే చేసుకుంటుంది. ఇంకా నేను పై పని అంతా చేసుకుంటా ఉంటే ఇంకా రమ్య అయితే ఈ పని వంట పని అయితే చూసుకుంటుంది అన్నమాట. బయట అయితే ఇంకో ఇలా ఉందండి. ఈ వీడియో అయితే 4:30కి తీసానమాట. ఇప్పుడు చట్నీకి వేయించి పక్కన పెట్టేసిందండి. అలాగే దోశలు అయితే వేసుకుంటుంది. ఇంత కష్టపడి ఇంత బిల్డప్ ఇచ్చి ఇంత చట్నీ పట్టి ఇన్ని చేసిద్దండి. 2 దోశలకు మించి తీసుకెళ్ళదు. ఇంకో ప్రవీణ్ అయితే స్నానం చేయడానికి వెళ్ళాడు. ఇడిసిన బట్టలు అంతే పడేస్తాడండి. వాడికి బట్టలు మాత్రం పైన రింగ్ మీద వేసుకోవడం రావట్లేదు. అలాగే పడేస్తాడు. వాడు 4:30కి స్నానానికి లోపలికి వెళ్ళాడండి. ఇంకెంతలోకి ఈయన పప్పు బియ్యం అన్నీ నానబెట్టేసుకున్నారన్నమాట. వాడు స్నానం చేసి వచ్చేసరికి అరగంట పట్టింది. 5ంటికి పూజ అయితే స్టార్ట్ చేశాడండి. వాడు చీకటితో లోపలికి వెళ్ళాడు. అది బాత్రూమ్ లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు 5 అయ్యేసరికి వచ్చాడండి. పూజ అయితే వాడు కంప్లీట్ చేసుకున్నాడు. ఎందుకు అంటే చిన్న డౌట్ అండి, మాకు పూజ సమయంలో ఏమన్నా అడ్డొస్తుందేమో అని భయం వేసింది మాట. ఆడవాళ్ళు అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, నెల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలా టెన్షన్ పడ్డాము. పని చేసుకుంటా ఉన్నాం కానీ టెన్షన్ పడతా ఉన్నాం. ఇంకా అలా ఏం జరగలేదులేండి. నేనైతే ఇంకా స్నానం చేయలేదన్నమాట. ఇవన్నీ రమ్య వీళ్ళు చేసుకుంటున్నారుగా, వీళ్ళు చేస్తుంటే వీళ్ళకి పక్క నుంచి హెల్ప్ చేస్తూ అలా చేయండి ఇలా చేయండి అని చెప్తా ఉన్నానండి. ఇంకా రమ్య స్కూల్ టైం అయితే అయిపోయింది అన్నమాట. ఇంకా రమ్యనైతే స్కూల్కి తీసుకెళ్ళిపోతున్నారు. ఈయన కూడా పనికి వెళ్ళడానికి పని మీద డ్రెస్ వేసేసుకున్నారు. రమ్యని దించేసి ఈయన పనికి వెళ్ళిపోయారండి. ఇంకా ప్రవీణ్ గాడికి క్యారేజీ కట్టి వాడిని స్కూల్కి అయితే పంపించాలన్నమాట. ప్రవీణ్ అయితే అన్ని పనులు బాగానే చేస్తాడు కానండి, వాడికి అన్నీ చెప్పి చేయించాలన్నమాట. వాడంతటా వాడు చేయలేకపోతున్నాడు. వాడికి ఎందుకో మరి ఆలోచన శక్తి అనేది సరిపోవట్లేదో ఏమో తెలియదు. ఏదైనా చెప్తేనే చేస్తాడు. ఇంకో రమ్య స్కూల్కి వెళ్ళిన తర్వాత వంటగది ఇలా అయిపోయిందండి. తినే 2 అట్లేనండి, రైస్ పెట్టుకుని చట్నీ చేసి 2 అట్లు మాత్రమే వేసుకుని బాక్స్ కట్టుకుంది. బాక్స్ కట్టేది వీడియో తీయలేదు అన్నమాట. ఇంకెంతలోకి ప్రవీణ్ ఈ పిచ్చుకలతో అయితే ఆడుకుంటున్నాడు అన్నమాట. ఇవి డైలీ పొద్దుట 7 నుంచి ఒక 10 వరకు ఇంట్లో ఇలా కొట్టుకుంటా ఉన్నాయండి. ఇంతలోకి ఆటో అయితే వచ్చేసిందన్నమాట. ఆటో రానంతసేపు ఆడుకుంటాడండి. ఆటో వచ్చే ముందు నా వస్తువులు వేయి, నా క్యారేజ్ ఏది, నా బ్యాగ్ ఏది, నా షూ వేయి, నా సాక్స్లు వేయి అని ఎత్తుక్కుంటా ఉంటాడు. ఈలోపు ఆటో వస్తూనే ఉంటుంది. ఆటో అబ్బాయి దగ్గర వెరీ గుడ్ అనిపించుకుందామని వీడి ఆశ. కానీ వీడికి ఆ ఆశ అనేది నెరవేరదండి. ఎందుకంటే అబ్బాయి ఎప్పుడు వచ్చినా వెయిట్ చేయడమే మాట, అన్నీ ఎత్తుక్కుంటాడు. ఆటోలో ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క పేరు అయితే పెట్టారంటండి. వీడికి ఇంకా పేరు పెట్టలేదంట, కొత్తగా జాయిన్ అవ్వాడు కదా, అందుకని వీడు ఏ పేరు పెట్టించుకోకూడదు, గుడ్ బై అనిపించుకోవాలని ప్రవీణ్ అయితే ట్రై చేస్తున్నాడు. కానీ వాడి వల్ల అయితే అవ్వదండి. ఇంకా నేనైతే ప్రవీణ్ వెళ్ళిన తర్వాత ఇలా క్లీన్ అయితే చేసుకున్నాను. ఆ పువ్వులు అలా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్తానండి. ప్రవీణ్కి చీకటితో పువ్వులు కనపడలేదన్నమాట. ఎలుగొచ్చాక కోసుకుని వచ్చాడండి. కోసి ఆ పువ్వులు తీసుకొచ్చే టైంలో కింద పడిపోయినాయి. ఆ కింద పడిన పువ్వులు దేవుడి కాడ పెట్టకూడదురా అని తిట్టానని అలా డెకరేషన్ అయితే చేశాడండి. రమ్య అయితే స్కూల్ నుండి వచ్చి నవ్వుకుందన్నమాట. ఇంకా రమ్య వెళ్ళిపోయింది, ప్రవీణ్ వెళ్ళిపోయాడు, ఈయన కూడా పనికి వెళ్ళిపోయారండి. అన్నీ అయిపోయిన తర్వాత నేను చక్కగా స్నానం చేసి పూజ చేసుకుని నా టిఫిన్ అయితే రెడీ చేసుకున్నానండి. ఇంకా ఫైనల్గా ఈయన పొద్దున్నే లగవగానే బియ్యం నానబెట్టేస్తారండి, తొందరగా నానవని. ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత 10 ఆ టైంలో మినపగుళ్ళు అయితే నానబెడతాను. ఎందుకంటే లేట్గానే నానబెడతానండి. ఫస్టే నానబెడితే పప్పు మంచిగా పిండి రాదండి. అందుకని టైంకి నానబెడతాను అనమాట. ఇంకా వీళ్ళ క్యారేజీలు తీసుకెళ్ళిన తర్వాత ఈ కూర మిగిలింది. ఇంకా రైస్ పెట్టుకోవాలండి. మధ్యాహ్నం ఈయన భోజనానికి వచ్చేటప్పుడు రైస్ అయితే పెడతానమాట. ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే ఇలా ఉంటానండి. ఇంకా నాకైతే అలవాటు అయిపోయింది అనమాట. ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ అయితే ఏమి ఉండదు. ఎందుకు అంటే ఫోన్ ఉంటుంది కదండి, ఫోన్లో ఫ్రెండ్స్ ఉంటున్నారుగా. యూట్యూబ్లోకి వెళ్తే ఇంకా అందరూ మన ఫ్రెండ్సే కదా. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ సింక్లో గిన్నెలు అయితే ఉంటూనే ఉంటాయి కదా, ఇంకా తప్పదండి. ఈ గిన్నెలు కడుక్కొని ఆ పప్పు నానబెట్టుకొని ఇంకా మిగతా పనులన్నీ చూసుకోవాలండి.
శుక్రవారం మా పూజలైతే ఇలాగ అయిపోయినాయండి. పూజతో పాటు ఇంట్లో పనులు కూడా అయిపోయినాయన్నమాట. ఇంక నేనైతే మిషన్ పెట్టట్లేదు కదండీ. మిషన్ రిపేర్ అంటే వచ్చేసింది. అది ఎన్నిసార్లు బాగు చేపించినా నాకైతే ఇసుకొస్తుందన్నమాట. ఇంక మిషన్ ఏం కుట్టట్లేదు కాబట్టి హాల్ అయితే ప్రశాంతంగా ఉందన్నమాట. ప్రవీణ్ అంగో టీవీ పెట్టేసి వెళ్ళిపోయాడండి. ఇంకా నాకు పనేముంటుందండి, పప్పు నానబెట్టేస్తాను. నానబెట్టేసి కాసేపు ఫోన్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం, ఎవరి వీడియోలన్నా చూడడం, వాళ్ళకి కామెంట్లు పెట్టడం, ఇంక ఇవన్నీ అయ్యేసరికి మా ఆయనగారు భోజనానికి అయితే వస్తారండి. ఇంకా ఆయన భోజనం చేసి వెళ్ళిన తర్వాత ఇంక నేను పిండి పని అయితే చూస్తాను అనమాట. మా పని అయితే ఇలా ఉంటుందండి పొద్దున్న నుండి సాయంత్రం వరకు.